పువ్వు కిలో ధర లక్షల్లో పలికే ఈ పంటను ఎర్ర బంగారం అని పిలుస్తారు. ఇది పండాలంటే మంచు కొండలు ఉండాలి, చల్లని గాలులు వీచాలి. అందుకే ఇది కేవలం కాశ్మీర్ లోయకే పరిమితమని ఇన్నాళ్ళు అనుకున్నాం. కానీ ఎండలు మండిపోయే తెలంగాణ గడ్డపై కూడా కుంకుమ పువ్వును పండించవచ్చని మన శాస్త్రవేత్తలు నిరూపించారు. అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేసి చూపించారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం చేపట్టిన ఒక వినూత్న ప్రయోగం ఇప్పుడు వ్యవసాయ రంగంలో కొత్త చరిత్ర సృష్టించింది. వనపర్తి జిల్లాలో కృత్రిమంగా కాశ్మీర్ వాతావరణాన్ని సృష్టించి మరీ ఈ పంటను పండించారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? శాస్త్రవేత్తలు వినియోగించిన టెక్నాలజీ ఏంటి? దీనివల్ల మన రైతులకు కలిగే లాభం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కాశ్మీర్లో సాగయ్యే కుంకుమ పువ్వు తెలంగాణకు పాకిందా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఏదైతే వనపర్తి జిల్లా పెద్దమండది ఏదైతే కొండా లక్ష్మణ్ ఏదైతే ఉద్యమాన శాఖ కాలేజీలో కూడా ఈ కుంకుమ పువ్వు సాగు చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. మొదటగా కుంకుమ పువ్వు సాగు అయ్యే విధానాన్ని కూడా ఇక్కడ సైంటిస్టులు అదేవిధంగా ఉద్యాన శాఖకు సంబంధించిన ప్రొఫెసర్లు కూడా లైబ్రేటరీ ద్వారా కూడా మొదటిగా పువ్వుని టెంపరేచర్ ద్వారా కూడా సాగు చేస్తున్నారు. ఈ దాదాపు 3 నెలల పాటు ఈ టెంపరేచర్ పెట్టి అనంతరం సాగుకాయ విధానాన్ని కూడా తీసుకొస్తున్నామని ఇక్కడ ఉద్యాన శాఖకు సంబంధించిన శాస్త్రవేత్తలు కావచ్చు, అలాగే ఈ కాలేజీ ఉపాధ్యాయులు కూడా ప్రొఫెసర్లు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అయితే కొండా లక్ష్మణ్ ఉద్యాన శాఖకు సంబంధించిన కాలేజీ ప్రాంతంలో ఉన్న ఈ కుంకుమ పువ్వు సాగు ఏ విధంగా తీసుకొస్తున్న అంశాలపైన మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. హార్టికల్చర్ రంగంలో ఇదొక మైలురాయి. నాబార్డు ఆర్థిక సహకారంతో వనపర్తి జిల్లాలోని మోజర్ల హార్టికల్చర్ కాలేజీలో ఈ అద్భుత ప్రయోగానికి తెరలేపారు. ప్రొఫెసర్ డాక్టర్ పిడిగం సైదయ్య నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ ఖరీదైనటువంటి పంటను మన దగ్గర ఎలా పండించాలనే దానిపై పరిశోధనలు చేశారు. సాధారణంగా పొలంలో సాగు చేస్తే ఇక్కడి వాతావరణానికి మొక్కలు బ్రతకవు. అదే వీరు ఏరోపోనిక్స్ అనేటువంటి ఆధునికమైనటువంటి విధానాన్ని ఎంచుకున్నారు. అంటే మట్టి అవసరం లేకుండా ప్లాస్టిక్ ట్రేలలో గాలిలోనే మొక్కల వేళ్లను పెంచేటువంటి పద్ధతి అన్నమాట. కేవలం 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ఏరోపోనిక్ మోడల్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ లోపల అడుగు పెడితే కాశ్మీర్లో ఉన్నట్లే ఉంటుంది. శాస్త్రవేత్తలు అంతటి సాంకేతికతను ఇక్కడ వాడారు. కాశ్మీర్లో పగలు రాత్రి ఉండేటువంటి ఉష్ణోగ్రతలు, గాలిలో ఉండేటువంటి తేమ, సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను ఇక్కడ ఏసీలు, చిల్లర్లు, అదేవిధంగా ఎల్ఈడి లైట్ల ద్వారా కృత్రిమంగా రూపకల్పన చేశారు. ఒక మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ల్యాబ్లోని వాతావరణాన్ని కంట్రోల్ చేస్తూ మొక్కలకు కావలసిన పోషకాలను స్ప్రే రూపంలో అందించారు. కాశ్మీర్ నుంచి తెచ్చిన విత్తన కాడలు ఈ వాతావరణానికి అద్భుతంగా స్పందించాయి. కేవలం 2 నెలల వ్యవధిలోనే మొక్కలు మొలిచి ఇప్పుడు అద్భుతమైనటువంటి అందమైన ఊదా రంగు పూలు పూసాయి. వీటి నాణ్యత, దిగుబడి కూడా చాలా ఉత్తమంగా ఉందని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. అసలు ఈ ప్రయోగం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో రియల్ ఎస్టేట్ భూమి వల్ల కుంకుమ పువ్వు సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. వాతావరణ మార్పుల వల్ల నాణ్యత కూడా తగ్గిపోతుంది. ప్రపంచంలో ఈ పంటకు విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. అందుకే దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ సాగు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడం పట్ల నాబార్డు అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపునిస్తుందని, రైతులకు కొత్త ఆదాయ మార్గాలను చూపిస్తుందని వారు అంటున్నారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయము, ఉద్యాన కళాశాల మోజర్ల, వనపర్తి జిల్లాలో మేము ఇక్కడ ఏరోపోనిక్స్ విధానంలో కుంకుమ పువ్వు సాగుపై నబార్డు వారి సహకారంతో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేశాము. దీనికి మాకు నబార్డు వారు ఫైనాన్షియల్గా ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మనము దేశీయంగా అంటే నార్మల్గా మనకి కాశ్మీర్లోని కుంకుమ పువ్వు సాగు చేస్తారు. అలా కాకుండా మనము ఇక్కడ ఈ తెలంగాణ లాంటి ప్రాంతాలలో వీటిని కుంకుమ పువ్వుని ఈ ల్యాబొరేటరీలో సాగు చేసేసి కాశ్మీర్లో ఉన్న వాతావరణ పరిస్థితులను ఇక్కడ మనం రెప్లికేట్ చేసేసి ఈ కుంకుమ పువ్వుని ప్రయోగాత్మకంగా మనం ల్యాబొరేటరీలో గ్రో చేస్తున్నాము.
దీనికి మనకు ముఖ్యంగా కావాల్సింది సూర్యరశ్మి, దాంతోపాటు గాలిలో తేమ మరియు టెంపరేచర్స్. మనకైతే కాశ్మీర్లో ఎలా టెంపరేచర్స్ ఉంటాయి వాటిని మేము ఇక్కడ ల్యాబొరేటరీలో మెయింటైన్ చేస్తూ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఈ కుంకుమ పువ్వును సాగు చేస్తున్నాము. దీనికి మేము కావాల్సిన ఈ కామ్స్ అంటాము, వీటిని మేము కాశ్మీర్ నుంచి తీసుకొచ్చుకున్నాము. ఇది యాక్చువల్గా అయితే మనకి కుంకుమ పువ్వు కాశ్మీర్లోని ఒక పాంపోర్ విలేజ్లోనే సాగు అవుతుంది. అక్కడి నుంచి మేము ఈ కామ్స్ని తీసుకొచ్చేసేసి వీటికి సీడ్ ట్రీట్మెంట్ అవి చేసేసేసి మనకి ఇక్కడ స్టెయిన్లెస్ ర్యాక్స్ ఉంటాయి, వాటిలో టబ్స్లో పెట్టేసేసి మనం పెట్టాము. వీటికి మనం ఎలాంటి న్యూట్రియంట్స్ మాత్రం ఇవ్వము, ఓన్లీ సూర్యరశ్మిని, గాలిలో తేమ మరియు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ మాత్రమే మెయింటైన్ చేయడం వల్ల ఇవి వాటిలో గాలిలో ఉన్న తేమని వాటిని ఉపయోగించుకుంటాయి. వీటితో పాటు ఏంటంటే మనకి కొంచెం గ్రో లైట్స్ అంటాము, వీటిలో మనం రెడ్ కలర్, బ్లూ కలర్, వైట్ కలర్ లైట్స్ వస్తాయి. ఆ లైట్స్ని మనం ఈచ్ ట్రాక్కి పెట్టడం వల్ల అందులో మనకి ఈ కుంకుమ పువ్వు అనేది సాగుతుంది. వీటిలో ఏంటంటే మనకి తక్కువ ఉష్ణోగ్రతలకు ఎప్పుడైతే మనం షాక్ ఇచ్చినప్పుడు మనకి పువ్వు అనేది వస్తుంది. వాటి నుంచి వచ్చాక మనకి అందులో ఉన్న ఈ స్టిగ్మా అంటాం, ఆ స్టిగ్మాని మనం రెడ్ కలర్లో ఉన్నదాన్ని డ్రై చేసేసి దాన్ని మనం కుంకుమ పువ్వుగా వాడతాం. ఇది ప్రాజెక్ట్ కోసం మాకు నబార్డు వారు ఆర్థికంగా సహాయం చేశారు. దీనికి మనము ఇక్కడ మేము ఒక 200 SFT ఏరియాలో ఈ ఏరోపోనిక్స్ విధానంలో సాఫ్రాన్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేశాము. ఈ 200 SFT ఏరియాలో కనుక మనం గ్రో చేసే సాఫ్రాన్ అనేది మనకు నార్మల్గా బయట ఫీల్డ్లో వేసుకుంటే ఒక ఎకరానికి ఎంత సాఫ్రాన్ మనము దిగుబడి అంటే ఎంత పండించవచ్చో అంత మనము దానికి వచ్చే దిగుబడి అంతా మనకి ఈ 200 SFT ఏరియాలో వస్తుంది. ఇందులో మాకు మొత్తం ఒక 10 ఐరన్ ర్యాక్స్ ఉన్నాయి, మనకి స్టెయిన్లెస్ స్టీల్ ర్యాక్స్ పెట్టాము. వాటిలో మనం టబ్స్లో పెట్టేసేసి ఒక 150-200 kgs యొక్క కామ్స్ని మేము సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. వీటిని మేము జూన్ జూలైలో ఈ కామ్స్ ప్రొక్యూర్ చేసుకున్నాము. ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంతా అయ్యేసరికి మాకు సెప్టెంబర్ అయింది. సెప్టెంబర్లో మేము ఎప్పుడైతే వీటిని కామ్స్ని తీసుకొచ్చామో అక్టోబర్లో మనకి ట్రీట్మెంట్ ఇచ్చేసేసి అందులో షిఫ్ట్ చేశాక టెంపరేచర్స్ అంటే పగటి ఉష్ణోగ్రతలు వేరే విధంగా, రాత్రి ఉష్ణోగ్రతలు వేరే విధంగా మారుస్తూ వాటికి కావాల్సిన ఉష్ణోగ్రత కానీ, సూర్యరశ్మి కానీ, దాంతోపాటు మనము గాల్లో తేమ అండ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ సక్సెస్ఫుల్గా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ కుంకుమ పువ్వు సాగుని విజయవంతం చేసేసి ఒక ఫ్లవరింగ్ కూడా మేము హార్వెస్ట్ చేసాము. దీనివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు కుంకుమ పువ్వు సాగు అనేది మన దేశంలో చాలా తగ్గిపోయింది. కాబట్టి వేరే ప్రాంతాల్లో కూడా వీటి మీద మనకు ట్రైనింగ్ కనుక ఇప్పిస్తే రైతులు కానీ, యువత కానీ వీటిని ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా తీసుకొని బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోకుండా మనమంతలో మనమే నాణ్యమైన కుంకుమ పువ్వును సాగు చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ స్టాండర్డైజేషన్ ఆఫ్ ఏరోపోనిక్స్ ఆఫ్ సాఫ్రాన్ అనే ప్రాజెక్టుని ఒక పైలట్ ప్రాజెక్టులుగా నబార్డు వారి సహకారంతో డాక్టర్ పిడిగం సైదయ్య గారు దీన్ని రూపొందించారు. దీనికి ఆయననే చాలా కృషి చేసేసి ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర రైతులకు, యువతకు ఈ ఆధునిక సాంకేతికతను అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆసక్తి ఉన్నటువంటి ఔత్సాహిక రైతులకు ఈ టెక్నాలజీ పైన శిక్షణ ఇస్తామని, అవసరమైతే ప్రాంతాల వారీగా ఇలాంటి మోడల్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. ఈ విధానంలో కూలీల కొరత ఉండదు, పురుగుమందుల ఖర్చు కూడా ఉండదు. చిన్న గదిలో ఇంటిపైనే కూడా ఈ పంటను సాగు చేసుకొని లక్షల్లో ఆదాయం పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఎర్ర బంగారం పండించాలంటే కాశ్మీర్ వెళ్లాల్సినటువంటి అవసరమే లేదు. మన ఇంట్లో ఒక గది ఉంటే చాలు అనేటువంటి రోజులు కూడా వచ్చేశాయి. తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చే శక్తి ఈ కుంకుమ పువ్వుకు ఉందని ఆశిద్దాం.